తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్గా ఉన్నాను. రోజైతే తేజ కిచెన్ చూస్తున్నారా? ఈరోజైతే నేను వంకాయ కర్రీ వెరీ సింపుల్గా చాలా టేస్టీగా చేశాను. చాలా బాగుంటుంది. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పావు కిలో వంకాయలను శుభ్రంగా కడిగి ఇలా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసుకున్నాను. మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఏం చేయాలో చూసేద్దాము. ఒక గంజు తీసుకొని అందులో ఫస్ట్ అయితే టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు ఒక 3 టమాటాలు చిన్న టమాటాలు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనైతే మనము ఇప్పుడు వంకాయ ముక్కలు నీళ్ళలో నుండి తీసుకొని వేసుకుందాము. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయలు అయితే చేదెక్కకుండా ఉంటాయి. అంతేకాదు వాటికి ఉన్న మురికి కూడా మంచిగా పోతుంది. తర్వాత ఇందులోనైతే నేను పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా ఒకటి చీరి అలా వేసేసాను. ఇప్పుడైతే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసేస్తున్నాను. ఇది వెరీ సింపుల్గా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది వంకాయ కర్రీ. ఇప్పుడైతే నేను రాళ్ళుప్పు వేసేస్తున్నాను. రాళ్ళుప్పు కాకుండా మీరు మామూలు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రాళ్ళుప్పు వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. మన చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇంతే. మూత పెట్టుకుందాము. మూత మంచిగా పెట్టుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇందులో నేనైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని కాసేపు పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందాం. తర్వాత కూడా పసుపు వేసుకోవచ్చు మనము. చూసారా, ఇవన్నీ పెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. మీకు ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. వంకాయ అంటే మన కూరగాయల్లో రారాజు అంటారు కదా, ఆ విధంగా. ఇప్పుడైతే నేను స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలి. అలా చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. మీరు కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే వేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చాయనుకొని మెత్తగా ఉడికిపోతాయి. మనమైతే ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడేసుకుందాం. ఈ శ్వాసలో చేరితే గాలి గంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చూసారా, మనదైతే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే ఇంకా మెత్తగా ఉడికించుకోవచ్చు. మనము ఇంకా కొంచెము ఉడికించుకోవాలి. ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇంకా మెత్తగా ఉడకాలి. ఇంకా మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. చూసారా, ఇంకా మెత్తగా ఉడికింది. దించేసుకున్నాను. నేనైతే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మీరు వంకాయ తినాలనుకుంటే అలానే తినేయచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసము ఒక 5 కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని వేడైతే చేసుకోవాలి. మంచిగా వేడి కావాలి, చిటపట్లాడాలి. ఆవాలు వేయంగానే చిటపట్లాడాలి. ఆ విధంగా వేడి కావాలి. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది కదా. చూసారా, మన నూనె అయితే కాగుతూ ఉంది. మీరు ఏ వంట కావాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఆ వంట చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేనైతే ఆవాలు వేసాను. ఆవాలు వేసి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఎల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇంకా మళ్ళీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే వేసాను. చూసారా, మనది ఎల్లిపాయలు అయితే చిటపట్లాడుతున్నాయి. కలర్ అయితే మారుతూ ఉంది. మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వంకాయ కర్రీ. మీకు నూనె వద్దనుకున్న వాళ్ళు అలా కూడా తినేయవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని అందులో వేసేస్తున్నాను. నూనెలో వేసుకొని కలుపుకోవాలి. నూనెలో వేసుకొని ఇలా కలుపుతూ
మంచిగా మొత్తం వేసుకొని కలపాలి. అలా 1 నిమిషం ఉంచి దించేస్తే సరిపోతుంది. మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా సింపుల్గా చేశానో. మీరు కూడా చేసుకొని తినేయండి. ఇప్పుడైతే నేను అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.